లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రేపు పోల్ టైమింగ్ పొద్దున 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా. అంటే అందరు గుర్తుంచుకోవాలి, ఈ ఎండ సందర్భంగా 5 గంటల దాకా ఉన్న పోలింగ్ 6 గంటల దాకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎక్స్టెండ్ చేశారు. సో దానికి సంబంధించి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్, అంటే పోలింగ్ సామాగ్రి అన్నీ కూడా, అట్లానే ఈవీఎంస్, ఓటింగ్ మెషిన్స్ అన్నీ కూడా మన స్టాఫ్కి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖమ్మం మరియు పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతుంది. ఇంకా కూడా 5 సెగ్మెంట్స్లో 5 డిఫరెంట్ చోట్ల జరుగుతున్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ మెషిన్స్ ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకున్నారు స్టాఫ్. ఆల్మోస్ట్ అందరు కూడా మనకు 99% రిపోర్ట్ అయ్యారు. రిపోర్ట్ కాని వాళ్ళకి రిజర్వ్ కూడా మనం సఫిషియెంట్గా ఇచ్చాము. సో వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పోలీస్ పర్సనల్ కూడా వచ్చారు ఇక్కడే. మధ్యాహ్నం లంచ్ తర్వాత మేబీ బై 1 PM వీళ్ళందరూ కూడా ఆర్మ్డ్ ఎస్కార్ట్తో తమ తమ సెక్టర్ ఆఫీసర్లతో కలిసి సెక్టార్ వారీగా బయలుదేరుతారు పోలింగ్ స్టేషన్స్కి. పోలింగ్ స్టేషన్స్లో వెళ్ళి ఈరోజు మ్యాక్సిమం ఈవినింగ్ 5 కల్లా అందరు కూడా చేరుకుంటారు, దూరపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా. సో అక్కడ వెళ్ళి వాళ్ళు ఈరోజు సెటిల్ డౌన్ అయ్యి బస చేస్తారు. అక్కడ పోలింగ్ స్టేషన్స్లోనే బస చేస్తారు పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరు కూడా. అట్లానే నెక్స్ట్ డే రేపు మార్నింగ్ 6 గంటలకల్లా మొత్తం పోలింగ్ స్టేషన్ సెట్ చేసుకొని మాక్ పోల్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 7 గంటల నుంచి షార్ప్గా పోలింగ్ అనేది షురూ అవుతుంది. మనం ఈ టీమ్స్ అన్నింటినీ కూడా మన జిల్లాలో 131 సెక్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో 36 సెక్టర్స్ ఉన్నాయి, పాలేరులో 29 సెక్టర్స్ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఇప్పుడు సెక్టర్స్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈవెన్ ఈరోజు అటెండెన్స్ నుంచి చెక్కింగ్ దాకా కూడా మీరు చూస్తే రూమ్ల వారీగా మనం తయారు చేశాం. ఈచ్ రూమ్ ఇస్ లైక్ ఎ సెక్టర్. అక్కడ సెక్టర్ ఆఫీసర్ కింద 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు అక్కడ అన్ని మెటీరియల్స్ అందించడం, ఈవీఎంస్ అందించడము, ఈవీఎం ఏమైనా ఛార్జ్ తక్కువ అయితే రిజర్వ్ ఇవ్వడము, అట్లానే ఎవరైనా ఒకరు రాకపోతే రిజర్వ్ పోలింగ్ పర్సన్ ఇవ్వడం, ఇవన్నీ సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లానే రేపు పోలింగ్ రోజు కూడా సెక్టర్ ఆఫీసర్ వెళ్ళి పోలింగ్ స్టేషన్స్ తిరుగుతూ ఉంటారు. ఏమైనా ఈవీఎంస్ మొరాయిస్తే కూడా వెంటనే రీప్లేస్ చేస్తారు. మ్యాక్సిమం ½ అన్ అవర్ కన్నా ఎక్కువ పోలింగ్ ఇక్కడ కూడా ఆగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. అట్లానే పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని వసతులు ఏర్పాటు చేశాము. పోలింగ్ ఓటింగ్కి వచ్చే వాళ్ళకి మంచి షేడు, షామియానా, అలానే డ్రింకింగ్ వాటర్, కూల్ వాటరు, వాలంటీర్సు, ఈ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఉంటుంది. బిఎల్ఓస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. సో మీరు ఓటర్ స్లిప్ తీసుకొని వెళ్ళొచ్చు, అలాంగ్ విత్ వన్ ఆఫ్ ది ఐడి కార్డ్స్. ఓటర్ స్లిప్ ఉన్నా కూడా ఐడి కార్డ్ అనేది మ్యాండేటరీ. ఓటర్ ఐడి కార్డో, ఆధార్ కార్డో, ఇంకా ఏదైనా ఐడి కార్డ్స్ తీసుకెళ్ళొచ్చు. సో మీరు వెళ్తే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో పోలింగ్ స్టేషన్స్ చక్కగా ఉన్నాయి. టాయిలెట్స్, బాత్రూమ్స్, ర్యాంప్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు చక్కగా వెళ్ళి ఓటు వేసుకొని రావాల్సిందిగా ప్రజలందరినీ కూడా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాను. పోలింగ్ కేంద్రాలు కూడా 35 ఉన్నాయి. ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా అయినాయి. మీకు ఫొటోస్, వీడియోస్ కూడా ఇస్తాము. అట్లానే పోలింగ్ సిబ్బంది పేరుతో కూడా కలిపితే మనకు దాదాపు 10,000 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. దాంతోపాటు పోలీస్ కూడా కలుపుకుంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ ఇంకా 3,000 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మనకు మీకోసమే పోలింగ్కి ఏర్పాట్ల కోసమే వీళ్ళు డిప్లాయ్ అయి ఉన్నారు. ఇది కాకుండా బయట SSTs, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇవి అన్నీ కూడా కంటిన్యూ అవుతుంటాయి. పోలీస్ చెక్ పోస్ట్స్ అనిమస్గా కూడా కంప్లైంట్ పెట్టవచ్చు. వెంటనే ఈ టీమ్స్ అన్ని స్పందించడానికి కూడా రెడీ ఉన్నారు. రాత్రింబవలు వాళ్ళు కష్టపడుతున్నారు. CCTV కెమెరాస్ ఉన్నాయి. సో అన్ని సమస్యాత్మక ప్రాంతాలు కాకుండా అన్నీ కూడా మొత్తం 100% ఉన్నాయి. సో పోలింగ్ అనేది ఎంటైర్ ఖమ్మం జిల్లాలో 6 గంటల దాకా ఉంటుంది. కొత్తగూడెం జిల్లాలో 4 గంటల దాకా ఉంటుంది. LW కాబట్టి 4 o'clock. సో మన ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా 2 విధాలుగా పోలింగ్ టైం ఉంది. ఖమ్మం జిల్లాలో 7 to 6, కొత్తగూడెం జిల్లాలో 7 to 4. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.